స్తోత్రం కలిగిన కాక. ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. 3 రోజుల ఉపవాస ప్రార్థనలో కూర్చోడానికి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేసిన దేవుడు. అదేవిధంగా మన రాజు ఆయన అబ్బాయికి చూడడానికి వైజాగ్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. నేను అతిథు తర్వాత చిన్న గారని మన ముగ్గురు ఇక్కడికి వెళ్ళి కుమారుని కోసం ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. వెంటనే కుమారునికి దేవుడు స్వస్థపరిచి మనమందరం కలిసి ఆరాధన చేయడానికి సహాయం చేయడం కాక. ఇంకొకటి సమయం దేవుడు వాక్యం నుండి ఒక వాక్యం చదువుతున్న అపోస్తల కార్యము 26వ అధ్యాయము 7వ వాక్యము. అందరి శ్రద్ధ కలిగి ఈరోజు వాక్యం వినాలి. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఒకసారి కూడా చదవండి. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఈ అపోస్తల కార్యము 26వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఏమనగానే మీరు చూడండి. అదేంటి? అది 2వ వాక్యం చదువుతున్నప్పుడు మీకు రాజా, తమరు యూదులలో ఉండి సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు కనుక. సరే అంటే ఇదే సంభవం. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆచారం గురించి ఒక సంగతి అక్కడ జరుగుతున్నారు. 5వ వాక్యం కూడా చదివినప్పుడు మీకు కొంత కూడా వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని మతం అయితే వారికి ఏముంది అంటే నా తోడగా మతం ఒక మతం అయితే దానికి ఏముంది? ఆచారాలు ఉంది. ఆచారాలు వేరే, ఆరాధన వేరే. చెప్పండి, నీకు అర్థమవుతున్నారు లేదా తెలియదు. మతముని కన్నీ ఏముంది? ఆచారాలు ఉంది. దేవుడి బిడ్డలకి ఏముంది? ఆరాధన ఉంది. ఆరాధన ఏంటి, ఆచారం ఏంటి తెలియదు. ఇది రెండండి. ఆచారములు వేరే, ఆరాధన వేరే. ఈ రోజు మనము ఇక్కడికి కూడి వచ్చిన ఉద్దేశం ఏమనగంటే దేవునికి ఆచరించడానికి కాదు, ఆరాధించడానికి. స్తోత్రం. అది కొందరికి ఇప్పుడు కూడా తెలియదండి ఆరాధన ఏంటండి. దేవునికి స్తోత్రం. ఆరాధనకి ఒక నిర్వచనం చెప్తా ఇలాగే చెప్తున్నారంటే ఏమనగంటే నిర్వచనం అంటే అర్థమైంది కదా. స్తోత్రం. ఆరాధన అంటే ఉప్పు అది మన హృదయం నుండి ఆరాధన చేయాలి. అది అంటే అది 55 కీర్తనము 45 కీర్తన మొదటి వచనం ఉంది చూడండి. నా హృదయం ఆరాధన ఇదండి. ఎవరు చెప్పకుండా అంటే చెప్పాలని చెప్పకుండా స్తుతించాలని చెప్పకుండా నీ హృదయం నుండి ఏది అంటారు. ఎక్కడ ఒప్పుకుంటున్నారు? వచ్చినప్పుడు మొదలే అనగా కూర్చున్నారు. వచ్చినప్పుడు మొదలుకొని అడగకుంటున్నారు. హృదయం నుండి ఏది లేదు. ఆరాధనని ఎవరు చెప్పకుండా నీ హృదయం నుండి ఆరాధన ఏం చేయాలి? అదే సరైన ఆరాధన. ఆరాధన ఎవరికి చేయాలి? చూసిన వాడు అందరికీ చేయాలి. కొందరు అక్కడ చూసినాడు అక్కడ ఏం చేస్తున్నారు? ఆరాధన. అది కాబట్టి ఆరాధన. పక్షులకు ఆరాధన చేయకూడదు, ఆడవాళ్ళకి చెయ్యకూడదు, మగవాళ్ళకి చెయ్యకూడదు, జంతువులకు చెయ్యకూడదు అని బైబిల్ చెప్తుంది. ఆరాధన ఎవరికి చెయ్యకూడదు చూడండి. ద్వితీయోపదేశ కాండము
అధ్యాయము 15, 16, 17 వాక్యం చూడండి. 15 నుండి చదవండి. హోరేబు నుండి యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. దేవునికి ఏమి లేదు. మీ ఇంటిలో వడ్డీలు ఉంటే ఆ వడ్డీలు ఇంటిలు అడ్డగించిన ఆ రూపం ఎవరిది? హోరేబులు దిగి వచ్చాడు, కానీ ఆయనకి ఏం లేదు. ఇప్పుడు కరెక్ట్ ఇక్కడ మీ ఇంటిలో మీ బండిలు ఉన్న స్వరూపం ఎవరిది? ఏది రోజున కానీ తెచ్చుకోవడానికి మీరందరూ రెడీ పోనండి. నేను విషయంలో తెలుసు, దేవునికి ఏం లేదు. అందుకని ఏ రూపం కూడా ఏం చేయ పట్టకూడదు. ఎందుకు దేవునికి స్వరూపం లేదంటే దేవుడు ఆత్మలు, దేవుడి ఆత్మలు ఉంది కాబట్టి నీకు కూడా ఆరాధించినప్పుడే కాదు, సత్యంతో ఆరాధించాలి. దేవుడికి స్తోత్రం. అలాగే ఇలాగ చెప్తే నిరాకారం దేవునికి ఆరాధన చేస్తుంది. దేవునికి నిరాకారం ఏ ఆకారం లేదు, దేవునికి మనమే చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. చదవండి, ముగింది లేదా? చదవండి. ఏ స్వరూపమును చూడలేదు, కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు అంటే ఎందుకు ఈ జంతువులన్నీ ఆరాధించడానికి కారణం? ఇది చెడిపోయేది. మీరేం చేస్తున్నారు? చెడిపోయింది కాబట్టి కనబడుతుంది మొత్తము చెడిపోయింది కాబట్టి చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనా ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమ, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమ, భూమి క్రిందనున్న నేల యందలి ఏ చేప ప్రతిమను గాని మగ ప్రతిమను ఏ స్వరూపము విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశము వైపు జంతువులు, చేపలు, మగవారు, ఆడవారు, పురుగులు ఇతన్ని ఏం చెప్పకూడదు, ఇతను ఏం చేయకూడదు. దేవునికి ఏం లేదు, లేదు కాబట్టి సోదరం కలిగింది. కానీ రూపం ఉంటే అక్కడ ఉంటాం, ఒక చోట. ఆత్మ అయితే దేవునికి ఆరాధన చేశారు నాయన. ఒక చోట ఉండిన దేవునిక అన్ని చోట్ల వ్యాపారం కానీ దేవునికి స్తోత్రం ఒకటి. ఎప్పుడు నేను చెప్పిన ఇది నీ ఆరాధించకూడదు. రెండు అప్లై చేయకూడదు. యోబు గ్రంథము 31 అధ్యాయము 26, 27, 28 చూడండి. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి రహస్యంగా ప్రయోగం చేసి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన సూర్యుని గాని చంద్రుని గాని చూసి ముద్దు పెట్టకూడదు. 6 గంటలకి లైట్ వేసినప్పుడు 6 గంటలకి ఇంటికాడ వెలిగేసినప్పుడు అది ఎవరికి లేదన్నట్టుగా అన్నం తినప్పుడు డబ్బు కింద పడిపోతే బండి ఎక్కినప్పుడు నీకు అర్థం అయిందా లేదా తెలియదు. రహస్యంగా ఏం చేయకూడదు. ఆ తర్వాత నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల బలమున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఎవరి వేషధారి? ఆ ముద్దు పెట్టిన ఎవరికి చూసి సూర్యుడు
సూర్యుడు చంద్రుడికి వెలిగికి బండికి డబ్బుకి ఆహారానికి ఇదొక పెట్టినప్పుడు నీ ఎవరు ఒరిజినల్ నీ ఒరిజినల్ వాడు కాదు దేవుడు దృష్టికి నీ ఎవరండి తర్వాత అది న్యాయాధిపతుల చేత శిక్షణకు తగిన నేరమగును అది న్యాయాధిపతి శిక్ష ఏమవుతుంది ఏది ఇదొక ముద్దు పట్టిన ఇతనికి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అదొక చూసి ముద్దు పెట్టినప్పుడు దేవుడు నీకే చెయ్య దేవుడు నీకగా ఆరాధించినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసుకో అన్నం తిన్నప్పుడు కానీ బండి ఎక్కుతున్నప్పుడు కానీ లైట్ వేసినప్పుడు కానీ ఏం చేయకూడదు హృదయం ముద్దు పెట్టుకోకూడదు రెండవది ఏమిటంటే జంతువులకు పక్షులకు చేపలకు ఆరాధన చేయకూడదు రెండవది ఏం చేయకూడదు సూర్యుడి చంద్రుడికి ఏం చేయకూడదు ఆరాధన చేయకూడదు మూడవది ఏమండి దేవుడికి సోదరం అపోస్తలుల కార్యము 10:24 నుండి కిందకి చదవండి మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని పాదముల మీద పడి నమస్కారము చేసెను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతనికి లేవనెత్తి అతనితో మాట్లాడుచు అంటే అప్పుడు ఎవరు ఆరాధన చేయకూడదు అమ్మాల అందరు కాదు ఏం చేశారు దేవుడు నిన్ను దీన స్థితిని దేవుడు నిన్ను ఏం చేశాడు మళ్ళీ నీ ఆ స్థితి దగ్గర దిగదు ఇది తల ఏం చేయకూడదు నిజకూడదు ఎందుకో సోదరుడికే చేయకూడదు నమస్కారం చేయకూడదు పౌలు బర్నబా గారు ఏం చేశాడు బొస్రాయిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశాడు పూలు మారు దండలు అన్ని పట్టుకొని చెప్పిన అపోస్తలుల కార్యము 14:16 నుండి మొత్తం చదవడానికి సమయం లేదు కిందకి చదివితే అర్థం అవుతుందని అప్పుడు సహోదరులారా చదవండి నా చెప్పిన అపోస్తలుల 14:6 వాక్యం నుండి చదవండి ఎదురుగా ఉన్న దుప్పటి యొక్క పూజారి ఎడ్లను పూల దండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవాలని ఉండగా అపోస్తలులైన బర్నబాయు పౌలును సంగతి విని తమ వస్త్రములు చింపుకొని ఈ కాలంలో వస్త్రం మొత్తం కప్పుకున్నాం దండల గిన్నెలు వచ్చేసరికి వచ్చినప్పుడు వస్త్రం మొత్తం కప్పుకొని ఎయ్యడా దండలు ఎయ్యడం వచ్చేది తప్పు కదే ఆరాధన చేయడానికి వచ్చాడు ఎదురు కత్తరా బాబు అప్పుడు అర్థం అవుతుంది బర్నబాయు పౌలుని సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహము లోపలికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగో చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశములు భూమిని సముద్రములు వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలన చెయ్యకుండా జీవం కలిగిన దేవుడి దగ్గరికి తిరగడాలప్పుడు అదే సరి అయిన ఆరాధన మనీళ్ళు దగ్గర ఏం చేస్తున్నారు మనకి బట్టలు కూడా లేదు దేవునికి స్వాతంత్రం కలిగిన ఆరాధన ఏం చేయడం నన్నిటిగా చేయకూడదు మూడవది ప్రకటన గ్రంథం చూడండి 22వ అధ్యాయము 8-9 వాక్యం చూడండి ప్రకటన గ్రంథము నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిల పడగా అతడు వద్దు సుమి నేను నీతోను
సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనే వారితోను సహదాసుడను దేవునికి నమస్కారం చేయమని ఎవరికి చెప్పారు? దేవదూతలకి చెప్పారు. దేవదూతలు రోజు నన్ను ఏం చేయకూడదు, నీ దేవునికి ఆరాధన చేయాలి. దేవదూతలకు ఆరాధన చేయకూడదు. అలా నా చెప్పే కొన్ని మాట మరిచి ఒకటి పక్షి, చేప, పురుగులు, ఆడ, మగ ఇడికే చేయకూడదు. రెండు సూర్యుడి చంద్రుడికే చేయకూడదు, ఆరాధన చెయ్యకూడదు. మూడు మనుషుడికే చేయకూడదు, ఆరాధన చేయకూడదు. నాలుగు దేవదూతలకే చేయకూడదు, ఆరాధన చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. అప్పుడే ఇంకా ఎవరికి ఆరాధన చేయాలి? మత్తయి సువార్త 4:10 చూడండి. మత్తయి సువార్త 4:10 చూడండి త్వరగా. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. అంటే చెప్పండి, ఎవరికి ఆరాధన చేయాలి? ప్రభువు అయిన దేవునికి మొక్కి ఆయనకి మాత్రమే చేయాలి, ఆరాధన చేయాలి. లేకపోతే సేవ చేయాలి. ఎందుకంటే అది కాదు, అక్కడ క్లూ ఉందండి. అక్కడ వాక్యం 8 వాక్యం చూడండి. 4వ అధ్యాయం 8వ వాక్యం. కొండ మీద ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువు అయిన నీ దేవుని మొక్కి. సాతాను చెప్పారు ఎవరు ఆరాధన చేయాలి? ఆరాధన సాగిలపడి నమస్కారం చేయాలి. దేవుడు ఎలాగ చెప్పారు? దేశయ్య ఎలాగ చెప్పారు? 10వ చూడండి. దేవుడు యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువు అయిన నీ దేవుని మొక్కి ఆయన మాత్రం సేవించాలని. ఆరాధనకి అర్హుడైన వాడు ఆయన మాత్రమే. అరే మీరు మరియమ్మ ఆరాధన చేయాలా? మరియమ్మ మత్తయి సువార్త 2:11 చూడండి. మత్తయి సువార్త 2:11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఆయన ఎవరికి? ఆయన అంటే మరియకి కూడా నమస్కారం పెట్టారా? లేదు. మరియ లేకుండా దేవుడు దగ్గరికి వెళ్ళలేట. మరియ లేకుండా అంటే తల్లి లేకుండా దేవుడు లేదట. దేవుడికి తల్లిదండ్రులు ఉందా? దేవుడికి యోసేపు మరియ దేవుడి లోకంలోకి వచ్చేదానికి వచ్చినప్పుడు ఆయనకి ఒక శరీరం కావాలి. ఎందుకు? మన మట్టి మనిషిని ఆయన, మనము యేసు మన మట్టి మనిషి ఆయన. దేవుడుగా వచ్చేది అనుకో, ఆయన గౌరవం మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయం చూడండి. 15వ వాక్యమా చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపించిన తేజస్సులు అంటే ఒక వ్యక్తి అడగే లేదు. అది కాదు, సూర్యుడు కరెక్ట్ 12 గంటలకు ఉదయించినప్పుడు అలగ చూడండి. అర్థం ఉందా? అర్థం ఉందా? దేవుడు అంటే దేవుడి దగ్గరికి నీ ఏం చేయడం సమీపం ఎందుకు
అమ్మాయి అయిన కనుక అంటే ప్రేమిస్తున్నారు కానీ ఏం చేయను స్తోత్రం కలిగి ఆరాధన మొత్తం ఎవరికి ఈ రోజు నీ ఆరాధన మొత్తం ఆరాధన మొత్తం ఎవరికి బాధి తెలుసున్నారు లేదా తెలియదు దేవునికి స్తోత్రం కలిగింది 4, 10, 11 వాక్యం చదివినప్పుడు సింహాసనములో కూర్చోబడిన మనోహరి 24 పెద్ద సింహాసనం ఆసీనుడైయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా దేవా నీవు సమస్తము సృజించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండేది దానిని బట్టి సృజింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఈయనకి సింహాసనం అంటే నానా బాధ చూడండి 4 సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు సింహాసనం ఏం చేస్తున్నారు కూర్చున్నారు. అప్పుడు ఏదో సింహాసనం అక్కడ కూర్చున్నారు. కూర్చున్న ప్రాణి యేసయ్య అక్కడ కూర్చుంటున్నప్పుడు 24 పెద్దలు ఏం చేశారు? 24 పెద్దలు సింహాసనం ఏం చేశారు? నరమాకి సింహాసనం ఏం చేశారు? లేచారు. దేవునికి స్తోత్రం. లేచి సాగిలపడి తన నమస్కారం చేసి తన మీద ఉన్న ఏం చేశారు? యేసయ్య పాద పీఠం ఏం చేశారండి? నా మీద ఇదే సరి అయిన ఆరాధన. ఇదే సరి అయిన నీకొక సింహాసనం ఉంది కదా, నీకొక అది దాంట్లో నీ ఏం చేయను యేసయ్య కానీ దేవుడు కానీ ఎవరు వచ్చిన కానీ నాకు వచ్చిన ఆరాధన సరి అయిన ఆరాధనకి అర్హుడైన వ్యక్తిని చూసినప్పుడు నీ సింహాసనమని నువ్వే తానే లేచాడు. స్తోత్రం కలిగిన నీకు తల మీద ఉన్న కిరీటం ఏం చేశాడంటే ఆయన పాదపీఠమును పెట్టి ఆరాధన చేసినట్టుగా ఆరాధన కిరీటం వదలరు పట్టుకొని ఆరాధన చేసినాడు. కిరీటం తన మీద సరి అయిన ఆరాధన ఇది కాదండి. నీ జీవితంలో సరి అయిన ఆరాధన రావాలంటే విడిచిపెట్టాలంటే అన్ని విడిచిపెట్టి సింహాసనం గిరిగిడమైంది కానీ విడిచిపెట్టాలి. మనం నేను మీరే మీకు ఒక సింహాసనం ఉంది కదా నీ హృదయంలో, అది నేను కూర్చుంటాను. అక్కడ ఏం చేయదు. తర్వాత దేవుడికి దేవా ఒక కిందకి దిగుతాయి దేవా నీ మొదటి సింహాసనం అనేది ఏం చేయాలి. ఆ తర్వాత దేవుడు నేనేం చేయదు. సో ఆరాధన జరుగుతుంది. అది సరైన ఆరాధన. దేవుడికి సరిగా తెలిసిన వాడు ఏం చేస్తున్నారు? ఆరాధన సరిగా చేస్తున్నారు. దేవుడికి చెప్పండి గట్టి. పౌలు గారు చెప్పినప్పుడు 12వ అధ్యాయం రోమపత్రిక 12 చదవద్దు, కంఠస్వరంగా చెప్పాలి. సహోదరులారా మీరు ఎలాగా ఆరాధన బుద్ధి ఉందా? నాకు చెప్పిన రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యం నేను చెప్తున్నాను. సహోదరులారా మీరు ఎలాగా ఆరాధన చేయాలి? బుద్ధి కలిగిందా? ఆరాధన చేయాలి. అమ్మగారికి మాత్రం అర్థమైంది. వాకందరికీ బైబిల్ స్కూల్కి ఆరాధన ఎలా ఉండాలి? ఉందా అంటే బుద్ధి ఉన్న ఆరాధన ఉందా? చెప్తారా? 12:1-2 వాక్యం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన కర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని
బ్రతిమాలుకొనుచున్నాను. అడిగి వెలిగి ఆ పదం లేదు. సోదరు అవునండి, ఉన్న పదంతో మనకు ముందు చెప్తాం. సోదరం కలిగింది అంటే చెప్పండి గట్టిగా. ఆరాధన ఇలాగ చెయ్యాలి దేవునికి. సోదరం కలిగింది గట్టిగా సోదరం దేవుడు. అలాగే ఇలాగ ఆరాధన చేస్తే మనకేంటి దొరుకుతుంది? దేవునికి ఆరాధన చేస్తే ఏమైనా దొరుకుతుందా లేదా? 23 నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. అవునా? చూడండి 23, 25 నిర్గమకాండం. నీ దేవుడైన యెహోవాని సేవింప ఆరాధించవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగములు తొలగించెదను. ఆరాధన చేస్తే ఆహారం దొరికింది, రోగాలు పోతాయి. ఆమేన్. ఆరాధన చేసే లాభం. ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆహారం దొరుకుతుంది. నీ మధ్యనున్న రోగములు దేవుడే చేస్తాడు. నీ ఆరాధన చెయ్యలేకపోతే ఉన్న జబ్బులన్నీ నేనే చేస్తాను. నాకు చెప్పారు ఇప్పుడైతే నా భార్య వచ్చే కన్నీరు ప్రార్థన బాగా వచ్చింది. మన రాజు ఇలాగ ముందుకు చేసి ఆరాధన చేసి దిగడానికి దిగండి. ఆరాధన చేసేది దేవుడు తొలగిస్తాడా? దేవుడికి ఆరాధన రోగం కాదని అని చెప్పను. ఒక సబ్బు కొరితే ఒక సబ్బు ఫ్రీ. ఆరాధిస్తే ఇది కూడా వస్తుంది. ఎక్కడానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. స్పీడ్ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. సమయం నాకు కూడా ఆకలి వేస్తున్నారు. స్తోత్రం. చక్కగా వాక్యంలోనికి రండి. దేవుని అపోస్తలుల కార్యము 26:7 వాక్యం. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు ఆరాధన ఎవరు చేయాలి? 12 గోత్రం చేయాలి. ఆరాధన ఎవరు చేయాలి? 12 గోత్రం ఎవరు? ఎవరు కుమారు? యాకోబు కుమారుడు. ఆమె వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. అప్పుడు గోత్రం ఉందా? పేరున్నారు కానీ గోత్రాలు లేదు. గోత్రాలు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఎర్ర సముద్రము దాటి ఎడారిలోకి వచ్చిందో, సంఖ్యాకాండము 1, 2, 3 అధ్యాయాలకు వచ్చినప్పుడు వారికి ఏమొచ్చింది? అప్పుడు ఎరగ చెప్పాలి. ఎవరు ఆరాధన చేయాలి? ఆమె చెప్పండి. ఎవరు ఆరాధన చేయాలి? ఐగుప్తు దేశం నుండి విడిపింపబడిన వాడు, ఆ ఎర్ర సముద్రము దాటిన వాడు, ఎడారిలోకి వచ్చిన దేవుడు విడుదల చేయాలి, ఆరాధించాలి. ఐగుప్తు దేశం లేదు. అక్కడ ఉండి ఆరాధన చేసే ఆరాధన అక్కడ నీ ఆరాధన చేసిన అనుకో. ఆవిడ చెప్పారు కదా, మా దేవునికి ఆరాధన చేయడానికి నేను ఎడానికి వెళ్ళిపోతానని చెప్పినప్పుడే చెప్పారు. అంటే ఆడ చెప్పారు నీ భార్యలు పిల్లలు భార్యలు పిల్లలు ఏం చేయకూడదు, మేకలు మృగములు ఏం చేయకూడదు. ఎవరన్నారు? ఆరాధన జరుగుతుందా? పురుషులు మాత్రం ఆరాధనకి వెళ్ళి భార్య పిల్లల ఇంటికాడ ఉంటే ఆరాధన జరిగిందా? అప్పుడు ఏమండి ప్రభులు ఇక్కడ అక్కడ ఆరాధన జరిగితే ఇక్కడ ప్రభులు చూస్తాం. పరిగెట్టి వెళ్ళిపోవాలి.
దారిలోకి రావాలి. ఇదే సరి అయిన ఆరాధన. ఆరాధన ఎవరు చేయాలంటే 12 గోత్రం చేయాలి. ఆ 12 గోత్రంలో ఈ రోజున కలిగిన బిడ్డ ఆరాధించాలి. విమోదన అంటే అయోధ్య దేశం నుండి విమోదన పొందిన విడుదల చేయాలి. నాకేందరూ డిస్కో పాటలు పాట పాడుకోండి. అది సరి అయిన ఆరాధన. ఆరాధన ఏంటంటే 12 గోత్రాలు చేయాలి. ఆరాధన చేయాలి. స్తోత్రం. సరి సరి సరి. ఎప్పుడు చేయాలి? అదే మాట. ఎప్పుడు చేయాలి ఆరాధన? ఆయన అర్థం ఏంటంటే కొందరికి ఆరాధన ఏంటంటే ఒక నెలలో ఒకసారి ఎడతట్టక కాదు. ఆరాధన ఎడతడక అంటే అది నీకేది కంటిన్యూ ఆరాధన. నీకెన్ని ఒక నెలకి ఎన్ని వారాలు ఉంది? సండే ఉంది, ఆదివారం ఉంది. 4 ఆదివారం ఎక్కడికి రావాలి? దేవుడు సన్నిధికి వచ్చి అది ఎన్ని చెప్పినా కానీ ఎన్ని చెప్పినా కానీ ఈ రోజు వస్తే 2 రోజులు రాదు. దేవుడి సన్నిధిలో ఆరాధన ఎడతెగక దేవుడి సన్నిధిలో ఆరాధన చేసుకుంటే దేవుడు మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యం 13 2వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా వారు ప్రభువుని ఆరాధించి ఉపవాసం చేసిన పరిశుద్ధాత్మ పౌలును పడికి ఎప్పుడు ఆరాధించి ఉపవసించినప్పుడు ఆత్మ మాట్లాడినప్పుడు ఆత్మ అయిన దేవుడికి ఆరాధన చేయన దేవుడు వింటుంటే మాట్లాడడానికి దేవుడు సరే. ఒకటి ఆరాధన ఎవరండి? 12 గోత్రం చేయాలి. 2 3 ఎలాగే ఆరాధించాలి. చదవండి. దేవుని సేవించుచు ఆ వాగ్దానమును పొందుతామని మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రము దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుతామని నిరీక్షించుచున్నారు. ఒక పదవలు తిరిగిలేదు. శ్రద్ధగా ఆరాధించాలి. నిరీక్షణ శ్రద్ధ. నిరీక్షణ అంటే హోప్రా బాబు. సోదరు అంటే నిరీక్షణ అంటే హోప్ అంటే ఆశ. సోదరు అంటే ఆరాధన ఎరగల శ్రద్ధ కలిగి ఆరాధన ఎరగ ఆరాధించాలి. అందరికీ ఏం లేదు. ఉన్నవాడు శ్రద్ధ మొత్తం గడిగడికి సోదరు ఉన్నవాడు మొత్తం ఏమవుతుంది? శ్రద్ధ చెదగొట్టుతుంది. అరగ కదరా నీ ఆరాధించినప్పుడు ఎరగ కలిగి ఆరాధించాలి. శ్రద్ధ కలిగి ఆరాధించాలి. సరేనా? నేను ఆ విషయంలో వస్తున్నానండి. మెయిన్ విషయం సోదరం అనగా ఆ పదంగా ఆరాధించి శ్రద్ధ కలిగి ఆరాధించి దేవుణ్ణి శ్రద్ధ కలిగి దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానం పొందుదామని హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఆరాధన చేస్తున్నారు? వాగ్దానం పొందడానికి. అంటే నా బైబిల్ రాయబడింది ఏమంటే వాగ్దానం ఎత్తి పట్టుకో. హలో సంగమా, ఆరాధన చేసిన దేవుడు బిడ్డల మీదకున్న వాగ్దానం నీయే చేయాలి. ఆరాధన చేసి ఎత్తి పట్టుకో. ఈ మీదకున్న వాగ్దానం ఉంది. ఈ పిల్లల మీదకున్న వాగ్దానం ఉంది. ఈ భర్త మీదకున్న వాగ్దానం ఉంది. ఆ వాగ్దానానికి ఆరాధన చేసుకొని
స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది ఏంటి అర్థం అవ్వలేదు. ఆ వాగ్దానం గురించి బైబిల్ చెప్పిన మాట ఆ స్తోత్రం కలిగిన మొదటి రాజుల పుస్తకం 8వ అధ్యాయము, మొదటి రాజుల పుస్తకం 8వ అధ్యాయము దాంట్లో 56 వాక్యం చూడండి. 56 వాక్యం. మొదటి రాజులకు 8వ అధ్యాయం. తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులను నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండుగాక. తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములను ఒక్క మాటను తప్పిపోయినది. చెప్పండి. ఆయన చెప్పిన ఒక్క వాగ్దానమైన కూడా తప్పిపోకుండా ఎత్తి పట్టుకోరా, ఆరాధన చేసి పట్టుకో. అయ్యో యేసు నామములో ఈరోజు సంఘమిడలు ఆరాధించి చప్పడ పట్టు లోపలికి ముడిగిపోకూడదు. ఏ వాగ్దానం అండి? శుభం. ఇప్పుడే మర్చిపోయారంటే రేపు ఏ వాగ్దానం అండి? ఇప్పుడు చదివారు. ఇదే చదవరండి. సాయంత్రం నుంచి రామాయణం చదివిన తర్వాత రాముడికి సీత ఎవరండి అంటే అత్త అంటారు. ఇదని ఈ మైండ్ శరీరం ఇక్కడ మైండ్ వేరే ఎక్కడ తిరుగుతుంది. ఏ వాగ్దానం అండి? నేను మొదటి రాజులు 8:26 చెప్పాను. ఎవరీ ప్రామిసెస్ సకల వాగ్దానములు అదనే చెప్పారు. వాగ్దానం ఏం చెయ్యను అదే చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. వాగ్దానం తప్పిపోదు. తప్పిపోకుండా నీయే చేయాలి. ఆరాధన చేయాలి. నీకు దేవుడు చెప్పిన వాగ్దానం ఒక్కటి కూడా ఏమవుతుంది? తప్పిపోదు. ఆ తప్పిపోకుండా ఆరాధన చేయాలి. యేసు నామములో నీ వీరత్వం వాగ్దానం ఈరోజు ఎత్తి పట్టుకో. వాగ్దానం ఒకటి కూడా ఏమవుతుంది? తప్పిపోకుండా ఆరాధించి ఎత్తి పట్టుకో. ఆరాధన చేయాలి. పట్టుకోట్రా బాబు. ఈ ఆరాధించలేని వాడు కొన్న వాగ్దానం తప్పిపోతుంది. ఆరాధించలేని వాడుకున్న వాగ్దానం ఏమవుతుంది? తప్పిపోతుంది. తప్పిపోకుండా ఆరాధన చేయాలి. నీ వసతులకు స్వాధీనపరచు. ఇది నాకుండే ఆరాధన. ఇది నాకుండే వాగ్దానం. ఇది నా పిల్లల మీద ఉన్న వాగ్దానం. అది ఆరాధించి పొందుకుంటారు. ఈరోజు అటువంటి విశ్వాసం నెరవేర్చాలి. ఆరాధించి వాగ్దానం పొందడానికి పిల్లలకు నిలబడితే ఆరాధించి నీకున్న వాగ్దానం నీయే చేయాలి. పట్టుకో. కొందరు ఏం చేయరు. వాగ్దానం ఎత్తి పట్టుకోరు. కూకుతారు. కొత్త దొరుకుతారని కూర్చున్నారు. అరగకాలరా నీకు వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకి ఎక్కడ ఏ దేశం వాగ్దానం చేశారు? అక్కడికి వెళ్ళి ఏ విధంగా స్వాధీనపరిచారు? ఓ లార్డ్ జీసస్.
అక్కడికి వెళ్ళి 31 రాజులకి ఏం చేశాడు? హతము చేసి ఆ దేశం ఏం చేశాడు? అదో నీ చెయ్యి కట్టుకొని కుర్చీ మీద కూర్చుంటే నీకున్న వాగ్దానాన్ని పొందరు. దాని గురించి ఏం చేయలేదు, ప్రయాసం పడండి. ఏం చేశారు? కానీ ఈ కాలంలో కొన్ని వేటకు ఇక్కడ ఉన్నారు కానీ నోరు ధరవు. అర్థం కాలేదు. కాదే మంది కొన్ని వేటకక్కలు ఉన్నారు కానీ నోరు తెరవాలి. బాబు నీ ఏం చేయాలి? ఏషియా కింద 56 ఉంది, చాలా సమయం లేదు. అందుకో పోతున్నారు, ఎందుకంటే స్వతంత్రం కలిగిన కనుక 56 ఉంది. వీళ్ళందరూ నోరు తెరవలేని మూగ కుక్కలు. ఎందుకండి? అందుకని నీ వాగ్దాన్ని నీ పొందలేదు తల్లి. నీ పేరేంటి? ఏట కుక్క అయితే నీ ఏం చేయాలి? నీకున్నది నీ ఏటేయాలి, నీకున్నది నీ ఏటేయాలి, నీకున్న వాగ్దాన్ని నీలో నీ ఏటేయాలి. మొదటి సమయంలో 38 వాక్యములు ఉంది. మొదటి సమయంలో 38 వాక్యం. నేను ఈ దండను తరిమిన ఎడల దాన్ని కలుసుకుంటున్నా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా, యెహోవా తరము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారిని అందరినీ తగ్గించుకుందువని సెలవిచ్చి పట్టుకోవడానికి పరిస్థితి బాగుందా? పరిస్థితి ఏమంది? వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇక ఏడ్చుటకు శక్తి లేక అంటే ఏడడానికి ఏం లేదు. ఆరాం వాక్యం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి దుఃఖపడలేదు. ఇది ఎక్కడ మొదలైనయే దేవునికి స్తోత్రం. ఆరాం వాక్యం పూర్తిగా చదవండి. దుఃఖపడలేదు. కుమార్తెలను బట్టి జనుల అందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రూపి దావీదును చంపుదుము రెండని ఎత్తుకొని పట్టుకున్నాం. ఎనగొట్టండి. ఏడుసాడు, మిక్కిలి ఏడుసాడు. మిక్కిలి ఏడినప్పుడు ఏమైందంటే రాళ్ళతో కొట్టడానికి ప్రజలందరూ రండి. అప్పుడు దేవుడు చెప్పలేదు. హలో నీ పరిస్థితి ఏడుపు, మిక్కిలి ఏడుపు, మిక్కిలి సమస్య, మిక్కిలి ఏడుపు. చాలా మంది దగ్గర రాళ్ళతో కొట్టడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు దేవుడు ఎత్తి పట్టుకోరా, ఈ గోడకి చూడరా, నా మాట వినరా, ఆరాధించి పట్టుకో.
ఆస్తి పాస్తి మొత్తం పట్టుకొని వెళ్ళిపోయింది. సిక్కిలాకులు పట్టుకెళ్ళి. స్తోత్రం. ఓ జీసస్. 19 మాట చూడండి. 19 ఒక మాట వస్తుంది. మొదటి సమయం 30:19. కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన ధనంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. సమస్తం ఈ రోజు పొందుకున్నారు. ఈ రాత్రి జరిగిన సమస్తం ఈ రోజు పొందుకున్నారండి. ఆరాధించి దేవునికి ఆరాధించి ఆరాధన చేసి వాగ్దానం ఏం చేయాలి? అదొక్కటి కూడా నిష్ప్రయోజనమా? ఈ రోజు అదే నీ జీవితంలో వాగ్దానం జరగాలంటే అందుకే ఆరాధించి దేవుడికి చెప్పండి. వాగ్దానం నా మీద రావాలంటే మనసు దేవుడికి వర్షిప్ తెలిసి ఈ శరీరం విడిచిపడి దేవుడి సన్ని ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందంటే నీకున్న వాగ్దానం ఆరాధన చేసి అప్పసగారేమో 26 ఏళ్ళు తిరిగి రావాలి. ఎక్కడి నుంచి వెళ్ళారో అక్కడికి తిరిగి రావాలి. ఆ వాగ్దానము పొందుకోమని నిరీక్షించుతున్నారు. ఆ వాగ్దానము ఆ వాగ్దానము పొందుకోమని నిరీక్షించుతున్నారు. ఆ వాగ్దానం పొందుతుందని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే ఏ నిరీక్షణ విషయమే యోధులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఈ నిరీక్షణ విషయమే వారు నేరం పొందుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఈ నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ మన నిరీక్షణ ఏంటండి? యేసుక్రీస్తు వస్తాడని. ఏం చేశారు? ఈ వాగ్దానం ఉంటే ఉన్నారండి. అబ్రహాంకి చెప్పారు, ఇద్దరు వాగ్దానం వస్తున్నారండి. ఏసై వస్తున్నారు కానీ ఆలోచన చేయలేదు. వాగ్దానం ఏం చేయలేదు. పొందలేదు. ఇప్పుడు మనకి చెప్తున్నారు అందులో పొందుకని మనం పొందాలి. ఇంకా ఆయన పొందిన తర్వాత ఇంకా తిరిగి వచ్చారని ఆశతో కూర్చున్నారు. మాట భోజనం తీసుకోలేదు. ఇంకా ముందుగా సమయం లేదు. భయపడుతున్నారు. సో కానీ ఆరాధన ఏం చేయకూడదు. ఆరాధన ఆరాధన మానిన మాటలు పాడదు. అత్తగారి ఇంటి లేరు, అమ్మగారి ఇంటి లేరు, అందుకని ఆరాధనకి వెళ్ళి నీతి పాడద్దు. ఎందుకు? మానేసిన వాడికి పాడద్దు, మానలేని వాడు మాత్రం పాడదు.
హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడూ కానీ యెహోవాని ఏం చేశాడు? హల్లెలూయా. సంఘం ఆరాధన నిలుపు తెలిసిన వాడు మౌనంగా. సో ఏం చేసిన ఆరాధన ఏది తెలిసిన వాడు ఏం చేసినంటే సరఫలు 2 కళ్ళుతో 2 రెక్కలతో ముఖం కప్పుకొని 2 రెక్కలతో పాదం కప్పుకొని 2 రెక్కలతో ఏం చేశాడు? ఎగిరి ఎగిరి ఏం చేశాడు? ఎగిరి ఎలాగ చేశాడు? అంటే 2 రెక్కలతోని 4 రెక్కలతోని 2 రెక్కలతోని 7 రెక్కలు ఇచ్చారు. ఆ రెక్కల కోసం అదే చెయ్యి. దేనికోసం రెక్కలు ఇచ్చారు? అందరూ ఏం చేస్తున్నారు? ఉన్న రెక్కలు వేరే వాటి కోసం వాడుకోవాలి. కారు కప్పుకోవడానికి చిన్న రెక్కలు కన్ను కప్పుకుంటున్నారు. కన్ను కప్పుకోవడానికి కారు కప్పుకుంటున్నారు. ఎగరాల్సిన దాన్ని ఎగరదు ఎగరదు ఎగరాల్సిన రెక్క నీ ఎగరదు. దేనికి ఇచ్చారు దానికి వాడు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా తెలియదు. దేనికి ఇచ్చారు దానికి వాడు. ఆరాధన అయిన దేవుడి సన్నిధిని ఆరాధన చేసినప్పుడు ఆరాధన చేయలేదు, ఎగురుతున్నది. ఓ దేవునికి ఎందుకు ఎగిరేరు? హల్లెలూయా. దేనికి ఎగిరేరు అని దేవదూతలు ఎందుకు ఎగిరారు? ఇక్కడే అక్కడ కూర్చున్న వారు ఎవరండి? అది పరిశుద్ధుడైన దేవుడి దగ్గరే ఆరాధన చేయడానికి వెళ్ళినా కైరూబులు వేసే సనాపలు ఏం చేయలేదు, నిలబడలేకపోయింది. ఎందుకని ఆరాధన చేశాడు. సోదరుడు సోదరు చెప్పు లేదు. అప్పుడు ఇదిగో కమ్మ వస్తున్నది, ఇదిగో కమ్మ ఎక్కడికే ఉంటారు నీళ్ళు కోసం. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? నీ కోసం కాదు, బైబిల్లో చెప్తున్నారు. ఎవరండి? సమరియా నుండి వచ్చిన ఆ స్త్రీ, అది సోదరు సమరియా స్త్రీ. ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? సమయం మధ్యాహ్నం 12 గంటలకు. ఎందుకు 12 గంటలకు వచ్చారు? అందరు వచ్చినప్పుడు వీడికి రావడానికి ఏం లేదు, కుదరదు. అందుకే వస్తాయి ఎలా పోతాడు? దీంట్లో 3 రాళ్ళ మంది చేశాడు, కానీ ఎవరు లేని టైంలో ఎవరు వచ్చారు? ఎవరు లేని టైంలో నీళ్ళు తెచ్చుకోవడానికి అమ్మగారు వచ్చారు. అమ్మగారు ఎక్కడికి? బావి దగ్గరికి వచ్చారు. బావి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నారు. ఒక బావి అని చెప్పండి. ఇద్దరితో ఏం చేశారు? మాట్లాడారు. అప్పుడు ఎవరు లేదు. శిష్యులు వచ్చినప్పుడు శిష్యులు దేనికి వెళ్ళారు? ఇక్కడ ఆహారం తెచ్చి వచ్చినప్పుడు యేసు ఎవరితో మాట్లాడుతున్నారు? నీ ఆయన కాబట్టి మన భార్య భర్తలు అయితే మహాభారతం స్టార్ట్. ఎందుకు? ఎవరు లేని టైంలో మిగతా అన్నారు కదా. ఎవరు లేని టైంలో పోరండి. నేను ఇస్తాను, నొప్పి వస్తుంది, అందుకని విడిచిపెడుతున్నాను. సోదరు అక్కడ చెప్పడానికి ఇష్టం కలుగుతున్నది. సోదరు అమ్మకి మాట్లాడేది యేసు ప్రభు చెప్పురయ్యా నీరు కావాలంటే అప్పుడు వెంటనే అమ్మ స్టార్ట్ అయింది. యూదులు నేను నీరు నేను దాస్తాను, నాకు నీకేం లేదు. సమ్మకలేదు. ఆట వెంటనే అక్కడ చెప్తా జంపు ఎక్కడికి ఆరాధన గురించి. అప్పుడు ఆరాధన గురించి జంపు చేసినప్పుడు చెప్పారు, అదిగో మన తండ్రి మన కుర్దులు ఎక్కడే ఆరాధన చేస్తున్నారు. ఆ కొండలపై నీళ్ళ గురించి అడిగినప్పుడు నీళ్ళు గురించి అడిగలేదు. అప్పుడు యేసు ప్రభు నీ అన్ని ఎవరికి తీసుకుంటారా? అది ఎవరంటే భర్త? అది భర్త ఏంటంటే సమరీకి 5 దేవతలు ఉన్నారు. ఎంత దేవత ఉందండి? అడిగేప్పుడు ఏది భర్తకు పిలవాలి, ఎవరికి పిలవాలి? పిలిస్తే మొత్తం వస్తుంది. ఎంత 5 మీకు తెలిసినది.
మొత్తం ఇండియాలో ఉన్న దేవత మొత్తం చెప్పండి. 33 కోట్ల. అది మొత్తం దేవుడి పోనండి స్తోత్రం కలిగి. అప్పుడు ఈ స్త్రీ చెప్పాను, నాక ఏం లేదు, భర్త లేదు, భర్త అప్పుడు ఏసయ్య చెప్పు. ఇప్పుడున్నవాడు నీకు, ఇప్పుడున్నవాడు ఎవరు? ఇప్పుడున్నవాడు ఎవరు? యేసు నీకు రాలేదు. మాట్లాడినప్పుడు దేవుడు చెప్పరు, యేసయ్య నీకు నీరు తీయడానికి ఏం లేదు, నీకు మాత్రం. అన్ని మతాలకి ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా పొందుకోవాలంటే నీ చేతులు ఏదైనా పట్టుకుని వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి ఆరాధన పట్టుకోవడానికి అక్కర్లేదు. అన్ని చెప్పి యేసుప్రభు చెప్పని సమయం అయింది కనుక యేసుప్రభు చెప్పని ఆరాధన ఎలాగ ఆరాధన చెప్పండి. సత్యంతో అదే ఆత్మ ఏంటండి? ఆత్మ పరిశుద్ధాత్మ నీలో నుండి ఆత్మతో, నీతో ఉన్న ఆత్మతోని సత్యంతోని దేవుడికి ఏం చేయాలి? అతను సరిగా ఆరాధన దేవుడికి స్తోత్రం కలిగి. ఇక్కడ మీ ఆరాధన చేయలేకపోతే అక్కడ ఇది ఏం చేయను. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఆరాధన, అది ఇక్కడ ట్రైనింగ్ అవుతుంది. ఇక్కడ ఆరాధనకి ఏమవుతున్నారు? అక్కడ ఏం చూసి ఆరాధన? ఆయన ముఖం చూసి ఆరాధన, ముఖం చూసి ఆరాధన. సమయం లేదని చెప్పడానికి దేవుడు ముఖం చూసి ఏం చేస్తున్నారు? సమాధికి మొన్న సమాధికి వెళ్ళింది అప్పుడు అమ్మ చనిపోయి అక్కడ వెళ్ళి అమ్మకి చూస్తారు. అమ్మకి చూడడానికి వెళ్తున్నారు రా, ఏసైకి చూడడానికి వెళ్తున్నారు. ఏసైకి చూస్తే అమ్మకి చూడరు. చచ్చిపోతే పర్లోకి వెళ్ళి అమ్మకి ఎందుకు అక్కడ చూడడానికి కాదు. ఎందుకు? ఏసై ముఖం నుండి నీ కన్నేం చేయరు. నిరీక్షణ కలిగి ఆ దేవుడు త్వరగా వస్తున్నాడు. సిద్ధపడండి, ఎత్తపడండి. దేవుడు దీవించుగాక. అందరం లేచి నిలబడడం. ఈ సమయంలో ఒక పాట పాడదాం. ఆ పాట పాడుతున్న సమయంలో కానుకలు వేసుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను.